స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యాకోబు 5:17. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఆనం ప్రాంతాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ స్వాత సంఘాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇగో ఈ దినమందు ఈ ఆరాధనలో తండ్రి పాలభాగస్తులైన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. చదవబడినటువంటి లేఖనం ద్వారా చేరిన మా అందరితోనూ లైవ్లో ఉన్నవారితోనూ మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. దేవా తండ్రి, నీకు స్తోత్రములు. నీ కృప కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం, కనిపెడుతున్నాం, బ్రతిమాలుకుంటున్నాం ప్రభు. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గనక నీవే మా అందరితో స్పష్టంగా మాట్లాడి ప్రతి అపవాది కార్యములు లయపరిచి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. చదివినటువంటి ఈ లేఖనము క్రైస్తవ సమాజానికి బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. మనం కూడా అనేక మార్లు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అయినప్పటికీ అనేకమైనటువంటి సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరచడానికి ఎల్లప్పుడైనా సంసిద్ధుడిగా ఉన్నాడు. ఆయన పిల్లలైనటువంటి మనం నేర్చుకోవడానికి కూడా మనం ఇష్టపడుతూ ఉన్నప్పుడు మనం ఊహించలేనటువంటి గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడట. హల్లెలూయా. ఏలియా కోసం బైబిల్ చెప్తూ ఉంది. అయితే ఏలియా యొక్క జీవితము ఈనాటి క్రైస్తవ సమాజానికి చాలా ఇంపార్టెంట్ మాట. ఎందుకు అంటే అసలు ఏలియా ప్రవక్త యొక్క ఆ ఇంట్రాక్షన్, ఏలియా ప్రవక్తను దేవుడు ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు? ప్రతి ప్రవక్తను, ప్రతి భక్తుడును దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అదేవిధంగా ఈ ఏలియా ప్రవక్తను కూడా, ఏలియాను గూర్చి ఏలియా రోషం కలిగినటువంటి దేవుని సేవకుడు, ప్రవక్త అని మనం చెప్పుకుంటూ ఉంటాం, గొప్ప ప్రార్థనాపరుడని. అయితే ఏ విషయంలో ఏలియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మనం మొదటి రాజుల గ్రంథాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 29 నుంచి చదువుతాం. కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఉమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. నెబాతు కుమారుడు యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన యత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచూ ఉండండి. చాలండి. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ రాజుల గ్రంథం యొక్క చరిత్రను, ఇశ్రాయేలును అప్పటికే 6 రాజులు పరిపాలన చేశారు. సౌలు, దావీదు మొదలుకొని 6 రాజులు పరిపాలన చేసిన తర్వాత ఈ ఒమ్రీ మరణం తర్వాత ఒమ్రీ కుమారుడైనటువంటి యహాబు 7వ రాజుగా ఇశ్రాయేలుకు ఎన్నిక చేయబడ్డాడు. అయితే ఇతడు కోసం బైబిల్ ఏం చెప్పిందంటే, తన పూర్వీకులందరికంటే మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాడట ఇతడు. ఇతని దేవుడు ఏర్పరచుకున్న పర్పస్, ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలకు రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే, అంతకుముందు చేసినటువంటి 6 రాజుల కంటే, తన పూర్వీకుల కంటే ఘోరమైనటువంటి స్థితిలో ఉండి ఏం చేశాడట? బయలుదేవతలను పూజ చేశాడంట ఇశ్రాయేలు రాజు. అంటే ఇశ్రాయేలులకి ధర్మశాస్త్రం ఉన్నది, ఇశ్రాయేలులకి ప్రవక్తలు ఉన్నారు, ఇశ్రాయేలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని ఉంటుండగా ఆ ఇశ్రాయేలుకు రాజుగా ఎన్నికైనటువంటి వాడు ఎలా ఉన్నాడట?
బయలును ఆరాధన చేస్తూ వాటికి నమస్కరిస్తూ వాటి అర్పణలు తింటూ, అంతేకాకుండా ఎంత దుర్మార్గమైన పని దాన్ని చేశాడు తెలుసా? 31 నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుటకు అనుకొని అతడు సీదోనియులకు రాజైన ఎత్బయేలు కుమార్తెన యెజబేలును వివాహం చేసుకుని. ఇది మరి ఇంకో దుర్మార్గమైనటువంటి చర్య. ఏంటంటే ఎటువంటి స్త్రీని చేసుకున్నాడంట? ఒక దుర్మార్గురాలు మాట యెజబేలు అనే దాన్ని మళ్ళా వివాహం చేసుకున్నాడు. అంటే అప్పటికే తను నడిచినటువంటి చెడు నడితే చాలా ఘోరమైనదంటే, దానికి తోడు బయలును, ఇంకా సాక్షాత్తు ఇంకా బయలే యెజబేలు ఆ తత్వము కలిగినటువంటి ఈ స్త్రీని తను వివాహం చేసుకుని ఇంకాస్త భ్రష్టుడైపోయి, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం కలిగి చేశారంటే, ఇంకా ఇశ్రాయేలు ప్రజలందరి మనసులను ఆలోచనలు చెడగొడుతూ వారి మనసులో ఉన్నటువంటి దేవుని భయాన్ని తీసివేసి ఇంకా వాళ్ళందరినీ కూడా బయలును ఆరాధించేటట్లుగా చేసి అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేసినటువంటి పరిస్థితి భార్యాభర్తలు. అటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలో ఉన్నటువంటి దురవస్థను చూసి, ఇశ్రాయేలీ లేక రాజు చేసిన చెడు కార్యాలను చూసి వీళ్ళకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే 17వ అధ్యాయము 1వ వచనం చదవండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీను తిస్పీయుడైన ఏలియా వచ్చి నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో వర్షమైనను పడదని ప్రకటించింది. చూడండి, అంటే ఏలియాకి ఎంత గడ్స్ ఉండాలి, ఎంత దమ్ము, ఎంత ధైర్యం ఉందంటే, ఇంత దుర్మార్గపు ఆధిపత్యాన్ని చలాయిస్తూ తనకు తోడుగా మళ్ళీ తన భార్య యెజబేలు యెహోవా సేవకులను ప్రవక్తలను చంపుతూ ఉన్నటువంటి దినాల్లో దేవుడు ఏలియా ప్రవక్తని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ముందు పెట్టాడు మాట. వెళ్ళి డైరెక్ట్గా నేను ఎవరి సన్నిధి నిలిచి ఉన్నానో అంటూ ఏలి ఒక సవాలుగా నిలబడ్డాడు. ఈ దుష్ట మనుషులు ఎదుట నిలబడి జీవము కలిగిన దేవుని మాట ప్రకారంగా ఈ సంవత్సరంలో మంచైన వర్షమైనను పడదు అని మాట్లాడుతున్నాడు. అంటే అందుకే నేను దీనికి టైటిల్ పెట్టాను, పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తూ ఉన్నప్పుడు ఏ సందేశం ఎక్కడ చెప్పాలో చూపించినప్పుడు దీనికి టైటిల్ దేవుని ఏలియాలు ఎక్కడ. హల్లెలూయా. అంటే ఆనాడు ఏలియా ఏం చేశాడు? ఈ సవాలును ఎదుర్కొన్నాడు. ఈ భయంకరమైనటువంటి పోరాటాల మధ్య ఒంటరిగా నిలబడ్డాడు. తన ప్రాణాలకు తెగించి నిలబడి తన గొంతెత్తి, అంటే తన గుండెల్లో దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమను ప్రజల్లో లేకపోయినందువలన దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నటువంటి తెను దేవుని మార్గాన్ని విడుస్తున్నటువంటి ప్రజలను చూస్తూ ఆ ప్రజలను అలా చెడు మార్గంలో నడిపించడానికి కారణమైన ఇశ్రాయేలు రాజైన యహాబును అతని భార్య అయినటువంటి యెజబేలును చూసినప్పుడు ఏలియా అత్యధ రౌద్రము కలిగినటువంటి వాడుగా ఇంకా సంఘము ఎదుట, జనులు ఎదుట నిలబడినటువంటి పరిస్థితి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియా జీవితం అంతా పోరాటమే. అంతానే ఏ క్షణాన్ని ఎవరు వచ్చి చంపేస్తారో తెలీదు. ఏలియాని గమ్మున సైలెంట్ గా ఉండి అమ్మాయి అనుకోవడానికి లేదు. ఏలియా జీవితంలో అనునిత్యము పోరాటాల చేత ఏలియా నడిపించబడుతూ డేరింగ్ అండ్ డాషింగ్ గా ముందుకు నిలబడి మాట్లాడుతున్నాడు. కనుక అహాబు దగ్గరకు తీసుకుని వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఏలియా ప్రార్థన ఎంత ప్రార్థన పడో మనకు తెలుసు. ఏలియా ప్రార్థించడమే కాదు, ఆ కర్మేలు గురువు పర్వత దగ్గర వర్షం పడుతుందో లేదో చూడమని తన శిష్యుడైనటువంటి ప్రవక్త ఎలీషాని పంపిస్తున్నాడు. ఆయన మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు, చూడు వర్షం పడుతుందేమోని. అంటే ప్రార్థిస్తున్నటువంటి ఏలియా కనిపెడుతూ కూడా ఉన్నాడు. మన జీవితంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటామా? సేమ్ టైము ప్రార్థిస్తున్నటువంటి మనము వాటిని మనం పొందుకోవడం కొరకు దేవుడు అవి మన జీవితంలో జరిగించడం కొరకనంట కనిపెడుతూ మనం ఉండాలంట. అది కూడా చాలా ఇంపార్టెంట్ మాట. అంటే కనిపెడుతూ ఉన్నప్పుడు అంటే వీళ్ళు అప్పుడు మనం విజ్ఞాపనకర్తలు అవుతాం, జ్ఞాపకర్తలు అవుతామంట. అంటే జ్ఞాపకర్తలు ఏంటంటే మాటి మాటికి మనము అడిగినటువంటి వాటిని దేవుడు చేస్తానన్నటువంటి వాగ్దానాలను నెరవేర్చుకోవడం కొరకంట మనం వాటిని జ్ఞాపకం చేయాలంట మాటి మాటికి. అందుకు జ్ఞాపకర్తలు. విజ్ఞాపన అంటే చేసేస్తాం, అప్పచెప్పేస్తాం, అది దేవుని సన్నిధిలో చేయడం. జ్ఞాపకర్తలారంటే ఆ దేవుణ్ణి అంట మనం చేసినటువంటిదంట ఆయనకి జ్ఞాపకం చేయాలంట. అలా చేస్తూ ఉన్నప్పుడు ఏలియా ప్రార్థనకు మరలా వర్షం ఇచ్చాడు దేవుడు. దానికి ప్రవక్త ఎలీషా వెళ్ళి అది చూస్తున్నాడు. ఏగో దైవజనుడా చెయ్యంత మేఘము కదా, దైవజనుడు పాడిన పాట పాడుతుంటారు కదా మీరు,
చేయంత మేఘం అని కమ్మిందని మంచి పాట. హల్లెలూయా. కనుక ప్రార్థనలో ఏలియా కనిపెట్టడం కూడా ఉన్నది. ఇవి చాలా విలువైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడనమాట. కాబట్టి ఇశ్రాయేలీలు సమాజం ఎదుట తన ప్రాణాలు తెగించి సవాలుగా నిలబడినప్పుడు 1 రాజులు 18:21లో బయలు ప్రవక్తలను, అస్తోరెతు దేవత ప్రవక్తలను ఏలియా ముందు వచ్చిన తర్వాత వాళ్ళ ముందు ఏలియా ఒంటరి పోరాటం చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. యెహోవా దేవుడు అగ్ని అయి దిగొచ్చి ఆ కందకము చేత ఉన్నటువంటి ఆ బలిని ఏం చేశాడు? దేవుడు ముట్టాడు. అంటే ఏలియా దేవుడు అగ్ని చేత సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కనబడ్డాడు. కనుక ఏలియా పిలిచినప్పుడు దేవుడు వచ్చాడు. అందుకే దైవజనులు రంజిత్ తఫ్రీ గారు అంటారు, దేవుని ఏలియాలు ఎక్కడా? హల్లెలూయా. అంటే ఏలియా లాగా ప్రస్తుత సమాజంలో, సంఘంలో జరుగుతున్నటువంటి దుష్ట తత్వములు, దుష్ట కార్యములు, పరిస్థితులు చూస్తున్నప్పుడు ఏలియాలాగా హృదయము పగిలేటువంటి ప్రార్థనాపరులు ఎక్కడా? ఏలియాలాగా దేవుణ్ణి ఈ భూమి మీదకి రమ్మని పిలిచేటువంటి వారు ఎక్కడా అనేది దైవజనుడి యొక్క హృదయ వేదన మాట. హల్లెలూయా. కాబట్టి ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వస్తుంది, వర్షం ఆగిపోతుంది అని అంటూ ఓకే. కానీ ఆనాడు ఏలియా తన భక్తిలో తన పరమార్థం ఏంటంటే తను ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నాడో ఆ దేవుని మహిమను, ఆ దేవుని శక్తిని తన చుట్టూ ఉన్నటువంటి సమాజం చూసేలాగా చేశాడు మాట. హల్లెలూయా. కాబట్టి ఈ దినాలలో మనం ఏదో ప్రార్థన చేసుకున్నాము, పరిశుద్ధంగా ఉన్నాము కాదు దేవునికి కావాల్సింది. మనము కూడా తరములో ఏలియాలు కావాలి. అందుకని దేవుడు సిద్ధంగానే ఉన్నాడు, కానీ ఏలియాలాగా పిలిచేటువంటి వారి కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకని సందేశం టైటిల్ ఏంటి? దేవుని ఏలియాలు ఎక్కడా? హల్లెలూయా. కనుక దేవుని ఏలియాలు కనబడట్లేదు, సంఘాలలోనూ కనుమరుగైపోయారు. అధికారులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారులని ఎవరికి వాళ్ళే సాగిపోతున్నారు. క్రీస్తు సమాజాన్ని విడిచిపెట్టేసి ఎవరికి నచ్చిన త్రోవలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏలియాలాగా ఈ పరిస్థితుల కొరకు రోధించి కన్నీరు కార్చి తెగించి భారము కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో కనబడడం లేదు దేవునికి. అందుకని ఈ సందేశం ద్వారా చెప్తున్నటువంటి నేను, వినిచున్నటువంటి మీరు, లైవ్ ద్వారా ఉన్నటువంటి వారు కూడా మనము అత్యవసరంగా ఈ రాకడ దినములో తరములో మనం ఉన్నాము గనక ఏలియాలుగా ఉంటేనే ఏలియాలు ప్రార్థన ఆలకించి దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. అది దేవుని చిత్తము కూడా. మనం ఏలియాలు అవ్వడం దేవుని చిత్తం. ఎందుకంటే ఆనాడు ఏలియా ముందు రెండు సమాళ్ళు, ఒకటి బయలుదేవతలు, రెండోది యెహోవా దేవుడు. కొంత అటు కొంత ఇటు, ప్రజలు అటు కాకపోతే ఇటు కాకపోతే ఉన్నారన్నమాట. అప్పట్లో కాంగ్రెస్, తెలుగుదేశం ఉండేది అంతే. ఇప్పుడు ఎన్నో వచ్చాయి, ఒకటి కాదన్నమాట. అంటే మన తరంలో ఇప్పుడు మొత్తము అనేక డినామినేషన్లు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి. సేమ్ టైము విగ్రహారాధన అనేది పెచ్చుమీరుతుంది, బాగా అధికమవుతుంది, పాపం పెరిగిపోతుంది. అంటే ఒక రకమైనటువంటిది కాదు. మన కళ్ళ ముందు ఒక పక్క రక్షణ లేనటువంటి క్రైస్తవము, రక్షణ పొందినటువంటి క్రైస్తవేమో విభిన్నమైనటువంటి బోధనలతో ఎవరి జీవితాలలో వెళ్ళిపోతూ ఉన్నారు. అసత్యము కోసం రోషం, మంట, భారం కనిపించేటువంటి విజ్ఞాపకర్తలు దేవుని సన్నిధిలో కనుమరుగైపోతున్న దినాలలో దేవుడి తరంలో రంజిత్ తఫ్రీ గారిని ఏర్పాటు చేసుకుని ఎందుకు అంతగా ఆయన ద్వేషించబడుతూ ఉన్నాడు అంటే, రంజిత్ తఫ్రీ గారు ఆత్మీయ తండ్రి కనుక ఆయన్ని పొగడాలి, మాటికి ఆయన కోసం చెప్పాలంటే నేను భ్రష్టుడిని అవుతాను. అప్పుడు కేవలము పొగడ్డం కొరకే ఉంటే నేను భ్రష్టుడిని అవుతాను, దౌర్భాగ్యుడిని అవుతాను. పొగడ్డం కాదు నా కాన్సెప్ట్. ఎందుకు ఇంత వివక్షత, ఎందుకు ఆయన మీద ఇంత దాడి జరుగుతుందంటే ప్రతి వారు తమ పనిని తాము చేసుకుంటూ ఏ బాధ లేకుండా వెళ్ళిపోతున్నారు అలాగే. కానీ ఈయన అవును, దేవుని ఏలియాలు లేని ఈ లోకంలో నేను దేవునికి ఏలియాని కావాలి. ఎందుకంటే ఏలియా స్వరం వింటేనే దేవుడు దిగి వస్తాడు కనుక ఆ ఏలియాను నేను అవ్వాలని ఆ భక్తుడు పూనుకున్నాడు. కాబట్టి అటువంటి పోరాటాలు తన జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈరోజు మాకు ఆ బాధ వద్దు, ఏమొద్దని ఎవరికి నచ్చినటువంటి బోధనాలు చేసుకుంటూ కాముగా వెళ్ళిపోతూ ఉన్నారు. త్రిత్వాన్ని నమ్మలేనటువంటి వ్యక్తులు జన్మ పాపము లేదనేటువంటి వ్యక్తులను, త్రిత్వం లేదనేటువంటి వ్యక్తులను మహాసభలకు స్పీకర్గా పిలుస్తూ ఉన్నారు. యేసు దేవుడు కాదు, దేవుని కుమారుడు, దేవుడి కంటే తక్కువ స్థానం ఉన్నవాడని చెప్తున్నటువంటి బోధకులు నాయకులుగా సమాజంలో అగ్రపేటలు వేస్తున్నారు. అంటే వీళ్ళకి లేఖనాలతో సరైనటువంటి పరిచయం అనేది లేదని మనం చెప్పుకోవాలి ఇక్కడ. అంటే లేఖనాలను గౌరవించలేని వాడు ఏలియా ఎలా అవుతాడు? ఒకవేళ ఏలియా అనేటువంటి పేరు ఉండొచ్చేమో,
లేఖన సారాంశాన్ని నెరవేర్చాలి, ప్రజల యొక్క తలంపులను దేవుని తలంపులతో సరిచేయాలనే తత్వము లేనటువంటి వారు ఏలియాలు కాలేరు, ఏలియాల శిష్యులు కూడా కాలేరు ఏనాటికి. అందుకని ప్రతి వారు అలాగే వెళ్ళిపోతున్నటువంటి దినాలలో దైవజనుడికి దేవుడు ఆ భారం, ఆ మంట పెట్టాడు గనక ఆయన ఏలియాలాగా పనిచేస్తూ, ఏలియా పరిచర్య చేస్తూ ఏలియాలను కనడానికి పూనుకున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని ప్రపంచ చరిత్రలో ప్రస్తుతం భూమి మీద అంత వివక్షత, అంత వ్యతిరేకత ఇన్ని సంవత్సరాలుగా ఆయన మీద జరుగుతుందంటే ఇది ఎంత కుట్రండి. ఇన్ని సంవత్సరాలు ఒక మనిషి మీద ఇన్ని సంవత్సరాలుగా ఒక కుట్ర జరుగుతుందంటే అంటే ఏదో పెద్ద దాడి జరుగుతుందని అర్థం మాట. దాని తగ్గట్టుగానే దేవుని ఉన్నతమైన గొప్ప ప్రణాళిక అయినా నెరవేరుస్తున్నాడని ప్రపంచం అర్థం చేసుకోవాలి క్రైస్తవము. కనుక న్యాయం అనేది, లేఖన సారాంశం అనేది క్రైస్తవం విడిచిపెట్టేసి అందరికీ ఆత్మీయ తండ్రులు, గురువులు ఉంటారు. కానీ లేఖనాలను కూడా విస్మరించేసి బోధను, అపోస్తుల యొక్క తత్వాన్ని దూరంగా పాడవేసి విసర్జించిన వాళ్ళని కూడా, దేవుడు అంటే భయభక్తులు లేకుండా చేసిన వాళ్ళని ఎలా ఆత్మీయ తండ్రులుగా, గురువులుగా ఇలా అనుసరించి నడవగలుగుతారు? అది సరైనటువంటి సమము కాదు. వాళ్ళు ఏలియా గుంపు కాలేరు, ఎప్పుడు ఏలియాలు కూడా కాలేరు. కాబట్టి అత్యవసరంగా ఈ సందేశం వింటున్నటువంటి వారు ఎవరైనా సరే ఏం కావాలి తెలుసా? మనం దేవుని ఏలియాలం అవ్వాలన్నమాట. ఏంటి పురాణాలలో మనం చూస్తున్నప్పుడు ఆ దేవుడి చేతిలో మామూలుగా 10 చేతులు ఇలా మనం చూస్తాం కదా. అలా చూస్తున్నప్పుడు ఒక్కొక్క చేతిలో చక్రము, త్రిశూలము, కత్తి, కొన్ని భయము కలిగజేసినటువంటి వజ్ర ఆయుధాలు ఉంటాయి అన్నమాట ఆ చేతుల్లోనూ. దాని అర్థం ఏంటి అంటే ఒక భయం సమాజానికి కలవాలి దేవుడు అంటే అనేది పెట్టారు. కానీ నేను నేర్చుకున్నది, నాకు తెలిసింది ఏంటంటే అలా దేవుని చేతుల్లో నువ్వు ఒక ఆయుధాను కావాలి మాట. ప్రజలు ఇచ్చడివిడిగా తను నచ్చినట్లుగా బ్రతికేస్తున్నటువంటి ప్రజలకు నువ్వు దేవుని చేతులు ఒక బలమైన ఖడ్గము కావాలి, దేవుని చేతులు ఆయుధం కావాలి. అలాగ దుర్మార్గులైనటువంటి కామ వికారమైన మనుషుల మధ్య నీతిమంతుడిగా లోతు నడుచుకున్నాడు మాట. ప్రజలందరూ తినుచు త్రాగుతూ తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి దినాలలో మోషే ప్రవక్త దేవుని కొరకు బ్రతుకుతున్న వాడిగా ఉన్నాడు. అంతేకాదు అపోస్తుల కార్యముల గ్రంథం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలోనికి రండి. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అయినను ఈ ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామం బట్టి ఏ మనుషునితోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదిరింపవలనని బెదిరిపెట్టవాలని చెప్పుకుని అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామం బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని ఉన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అవును, ఏం చేస్తున్నారు? మేము ఉండలేము, కన్న వాటిని ఏదైతే మేము చూసామో, ఏదైతే మేము విన్నామో దాని గురించి మేము మాట్లాడకుండా మేము ఉండలేమని అక్కడ ఉన్న అధికారులను కూడా ఎదిరించారు. ఇది ఏ స్వరము అంటే ఇది ఏలియా స్వరము మాట. హల్లెలూయా. అంతేకాదు లోకాసువార్త 1వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే, లోకాసువార్త 1వ అధ్యాయము 17వ వచనం. మరి అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయుల నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏడే యొక్క ఆత్మీయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. చాలండి. వృద్ధాప్యులు ఉన్నటువంటి జకరియా ఎలిజబెతులకు పుట్టినటువంటి యోహాను ఏమంటారా? ఏలియా ఆత్మయు శక్తి కలిగినటువంటి వాడట. అంటే ఇతడు అనేక హృదయాలను, అవిధేయులను దేవుని తట్టు త్రిప్పడానికి ఏలి యొక్క శక్తితో, ఏలి యొక్క అభిషేకంతో, ఏలి యొక్క ఆత్మతో తను నడుస్తూ ఉన్నాడు, తను జీవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా పుట్టాడు తను. కాబట్టి ఈ తరములో ఖచ్చితంగా ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకమును మనం కలిగి ఉండాలి. ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకం ఏం చేస్తుందంటే రాజులైనా, ధనవంతులైనా, బలవంతులైనా ఎవరినైనా సరే ఏం చేస్తుందంటే లేఖన ఖడ్గముతో ప్రశ్నిస్తుంది మాట. న్యాయానికి వ్యతిరేకమైనటువంటి ప్రతిదారిని కూడా ఖండిస్తుంది మాట. ఏలియా జీవితం, ఏలియా స్వభావము. కనుక రోజు క్రైస్తవ జీవితంలో ఏమవుతున్నారంటే దాసోహం అయిపోతూ ఉన్నారు. న్యాయమును సమాధి చేయడానికి
సత్యాన్ని అమ్మివేయడానికి రకరకాలుగా దేవుని పనిని వ్యాపారంగా చేస్తున్నారు. దేవుని సేవను ఏం చేస్తున్నారంటే వ్యాపారంగాను, నెక్స్ట్ రాజకీయంగా చేస్తున్నారు. అండ్ ప్రత్యేకంగా బయట వ్యాపారం అనేది ఒక వేదిక ఉంది, వ్యాపారం చేసుకోవచ్చు. సేమ్ టైం రాజకీయానికి వేదిక ఉంది. ప్రతి వ్యక్తి కూడా రాజకీయ రంగంలో పాలుపొంగులు పొందే అవకాశం కూడా రాజ్యాంగం ఇచ్చింది, అది చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇటు దేవుని సేవనే రాజకీయంగాను, ఇటు దేవుని సేవనే వ్యాపారంగాను మార్చేస్తున్నారు. ఎందుకంటే స్వలాభము కొరకు. రాజకీయ వేదిక ఉంది, దానికి వెళ్ళి చేయొచ్చు కదా పోటీ. ఏదో రాజకీయం అంటే ఇప్పుడు పాస్టర్లందరూ రాజకీయంగా ఉంటే ఇది తప్పు, ఇది మంచిది కాదని ఖండించడే తెలుసు హీరోలకి. కానీ దేవుని సేవను రాజకీయంగా చేయొచ్చట, దేవుని సేవను వ్యాపారంగా చేస్తారంటే ఆ వ్యాపారం పర్సనల్ గా చేసుకో, ఆ రాజకీయం పర్సనల్ గా చేసుకో. కానీ అక్కడ పర్సనల్ గా చేసే దమ్ము గట్స్ లేవీళ్ళకి. ఎందుకంటే అక్కడ ఓడిపోతే నాకు అవమానం వస్తుందని చెప్పేసి చేయరు. కానీ ఏం చేస్తారు, ఈ రాజకీయం దేవుని సేవని ఈ రాజకీయంగా వ్యాపారంగా చేస్తే వీళ్ళు ఎలా ఏలియాలు అవుతారు? వీళ్ళు ఏలియాలు ఎవరు? అహాబు కాలములో అహాబు యొక్క కట్టడాలను, అహాబు యొక్క దుర్మార్గపు చర్యలను త్యజించడానికి, అహాబుకు వెన్నులో వణుకు పుట్టించడానికి, అహాబు సామ్రాజ్యాన్ని నేలమట్టుకు కోల్చడానికి దేవుని చేత పంపబడినటువంటి భక్తుడు ఏలియా. హల్లెలూయా. అహాబులు ఏంటంటే ఆ యెజబెలును ధనం కోసం, అవకాశం కోసం చేసుకుని దాన్ని సంతోష పెట్టడం కొరకు ఆ దుర్మార్గపు చర్యలన్నిటినీ కూడా భార్యతో కలిసి అక్రమాలను పంచుకున్న భ్రష్టుడైపోయాడని చెప్పింది బైబిల్. కనుక ఈరోజు ఏలియా అంటే అవి ఖండిస్తాడు ఏలియా, వాటితో సాంగత్యం చేయడు ఏలియా, తనకు లాభం వస్తుందని రాజీ పడ్డాడు ఏలియా. ఏనాడు ఏలియా అహాబుతో కానీ యెజబెలుతో కానీ రాజీ పడిన దాఖలు లేవు. పోరాటమే. ఆ పోరాటంలో తనెంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాడు. అందుకే చెప్తున్నాను, అత్యవసరంగా ఈ తరములో మనం చేయవలసినటువంటి ప్రార్థన, అవును తండ్రి, నేను సాధారణమైనటువంటి కుటుంబంలో ఉండొచ్చు, సాధారణమైన జీవితంతో నేను ఉండొచ్చు, కానీ నేను నిన్ను కలిగి ఉన్నాను గనక నేను ఏలియా అభిషేకాన్ని కలిగి ఉండాలి, నేను ఒక ఏలియాని కావాలనే భారంతో ఉంటే మనం ఉన్న స్థలంలోనే ఏలియాలుగా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆనాడు ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు తనకు దేవుడిగా ఉన్నాడని ఇశ్రాయేలు ప్రజలు గుర్తించిన విధంగానే ఇప్పుడు అలా ఏలియాలాగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏలియాలకి దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడ భూమి మీద ఏలియాలు నాకు కనబడతారు, ఏలియాలు ఎక్కడి నుంచి నాకు మొరపెడతారని ఆయన కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. కనుక ఆయనకి మనం అలా ఏలియాలా కనబడినప్పుడు ఖచ్చితంగా ప్రతి స్థలమందు, ప్రతి ఊరు కూడా ఏలియా దేవుడు దిగొస్తాడు. ఏలియా ముందు ఉన్నటువంటి అహాబు సామ్రాజ్యాన్ని యెజబెలు కట్టడంలో దేవుడు మట్టుమాయం చేస్తాడు. హల్లెలూయా. మరి ఇలా మనం పోరాడుతున్నప్పుడు కొంతమంది టార్గెట్ చేస్తారు. అంటే వ్యక్తిగతమైన మన జీవితాన్ని బ్యాడ్ చేయాలని, మన సాక్ష్యాన్ని పాడు చేయాలని, మన కుటుంబ పరువు తీయాలని, అంటే అన్ని రకాలుగా మన భక్తిని పాడు చేయడం కొరకు, ఫిజికల్గా మన పరువును తీయడం కొరకు సాతానుడు వ్యక్తులు కలిసి పనిచేస్తారు ఖచ్చితంగా. ఇదే దైవజనుల మీద ఇప్పుడు అదే దాడి చేస్తూ వచ్చారు. అనారోగ్యము, అప్పుల సమస్య, తర్వాత ఆయన వ్యక్తిగతమైన జీవితాన్ని మీద బురజల్లడం, అన్ని రకాలుగా చేస్తూనే వచ్చారు. ఎందుకు అంటే ఈయన ఏలియాలాగా పని చేయకూడదు, ఏలియాలాగా ఈయన మాట్లాడకూడదు అంటూ. మరి నువ్వు ఆ ఏలియాలాగా నువ్వు ఉండొచ్చు కదంటే వాళ్ళు ఉండరు, ఉన్నవాడిని ఉండనీయుడు మాట. అంటే వీళ్ళు అహాబులాగా నేను ఉండకూడదని అనుకుంటేనే అహాబు గుంపులో సైనికులుగా అహాబుకి దాసులుగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఈ దినాన్ని. కనుక అటువంటి వాళ్ళు సేవ చేస్తున్నప్పుడు వేస్ట్ అలాంటి సేవ. ఎందుకంటే అహాబుకు ఉపయోగపడేటువంటి సేవ చేయడం కంటే ఏలియా గుంపులో ఒక చిన్న సైనికులే కన్ను మూయడమే గొప్ప మేలు వాళ్ళకి. హల్లెలూయా. కనుక ఇలా టార్గెట్ చేసి పోరాటం చేస్తున్నప్పుడు ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఎందుకంటే శారీరక, మానసిక అన్ని రకాలమైనటువంటి ఆ వేదనకు మనం గురైపోతాం. చాలా కష్టమే పేచ్ చేయడము. కానీ నేను చెప్తున్నాను, ఏలియా ఈ పోరాటంలో ఇలా ఉన్నప్పుడు ఆయన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ అవసరం బట్టి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను ఇంకా. కనుక దేవుని ఏలియాలు ఎక్కడ అనేదానికి సరిపోతుంది, అందరూ ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. అదే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలోనికి మనం ఒకసారి వచ్చినట్లయితే, మొదటి రాజులు 17వ అధ్యాయము 3 చదువుతున్నాను. నీవిచ్చటి నుండి తూర్పునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరుతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగునీరు త్రాగదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోమునకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియచేయగా. ఇలాగా ఈ 17వ అధ్యాయం అంతా మనం చూసుకున్నట్లయితే ఏలియా ఏ విధంగా పోషించబడ్డాడు తెలుసా? ఏలియా కాకోలు ద్వారా పోషించబడ్డాడు. అంటే ఈ ఎలా జరుగుతాయి, ఈ వింతలు మన జీవితంలో ఎలాగొస్తాయి చెప్తున్నా.
కాకులు ఏలియాకి రొట్టె మాంసం ఇచ్చాయి, మనం ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. రెండోది కెరీతు వాగు నీళ్లు తాగాడు. తర్వాత సారేపతి యధ్వరాలు కూడా తన్నే పోషించింది. అంతేకాకుండా దేవదూతలు కూడా తనకి బద్రీ వృక్షం దగ్గరికి వెళ్ళి ఏం చేసే రొట్టు మాంసము పట్టుకెళ్ళే. ఏలి ఏం చేసేటప్పుడు తినేసి పండుకున్నాడు. మళ్ళీ దేవుడు దేవదూతని పంపిస్తే రెండవ మారు మళ్ళా దేవదూత వచ్చి ఏలేకు మళ్ళీ రెండోసారి పెట్టింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏం చెప్పినా, మన ముందు ఉన్నటువంటి ఒక బలమైనటువంటి పోరాటంలో మనకు సామర్థ్యం కావాలి, శక్తి కావాలి. అంటే ఫిజికల్ గా మనం ఉండడానికి కూడా ఆహారాన్ని కూడా మనం భుజించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మనం ఆరోగ్యంగా ఫిజికల్ గా కొంచెం బాగా ఉండడానికి కొరకు కూడా దేవుడు ఎంత ఆలోచించి ఏలియా సొమ్మసిల్లి బలహీనుడే పడిపోయినప్పుడు దేవదూతని పంపించి ఆహారం పెట్టించిన దేవుడు మళ్ళీ రెండోసారి కూడా తనకి ఆకలి అవుతుంది, రెండోసారి భోజనం కూడా తనకి అవసరమని ఎరిగి మళ్ళా పంపించాడు. ఏలియా ఏమన్నా అడిగాడండి? అడగలేదు. అంటే ఎంత దేవుడు తన కొరకు నిలబడినటువంటి ప్రజల కోసం ఎంత ఆలోచిస్తున్నాడో చూడండి ఏలియాలో చూస్తే కనుక. అంటే మనం అనిపిస్తుంది కొన్నిసార్లు ఇన్ని కఠిన పరిస్థితులు సవాళ్ళను ఒక్కరూ మనం ఫేస్ చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు నన్ను కాపాడట్లేదు, ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు, నేను నలిగిపోతున్నాను కదా ఈ పోరాటంలో, దేవుడు ఎందుకు నన్ను నా శత్రువులకు అప్పగించాడని భక్తులు హృదయ వేదనలు దేవుడి సన్నిధిలో కలిపినటువంటి కీర్తనలు కూడా మనకు కనబడుతున్నాయి. సేమ్ టైం కొన్నిసార్లు మనం కూడా అలాగా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. కానీ ప్రతిదీ పట్టించుకుని మొదటిసారి భోజనం చేస్తే అది సరిపోదు, ఈ సామర్థ్యం ఈ పనికి ఇంకా ముందు పని ఉన్నది కనుక అని రెండో మారు కూడా పెట్టాడు. ఆ రెండో మారు కూడా భోజనం చేసి ఏలి ఏం చేసి తెలుసా, అహాబు రథము కంటే ఏం చేశాడు ఏలియా, తనే ముందుగా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడట. చూసుకోండి, అంటే దేవుడు ఏలియాని ఎంతలా బలపరిచాడంటే ఈ భౌతిక సంబంధమైన జీవితంలో ఒక రాజు ఉపయోగించినటువంటి ఆ వాహనము కంటే కూడా దేవుని శక్తి చేత అభిషేకించబడి ఏలియా అంతకంటే స్పీడ్గా వెళ్ళిపోయాడు అన్నమాట. హల్లెలూయా. అహాబు రథము కంటే ఏలియా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట. అంటే అంత సామర్థ్యం దేవుడు ఎలా ఇచ్చాడు చూడండి. అంటే దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు మన చుట్టూ ఉన్న ధనవంతులు బలవంతుల కంటే ఉన్నతమైనటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడట. హల్లెలూయా. అందుకే ఈ పోరాటంలో మనం ఇంకొకరు కాదు, ఏలియానే కావాలంతే. మనం నిజంగా ఈ మెసేజ్ని బట్టి నేను చాలా నాకు గొప్ప ఉద్యమం వచ్చింది. ఆ పేరు దేవుడు నాకు చూపించినప్పుడు, ఆ పేరు పెట్టడానికి నా నోరు పలికినప్పుడు నిజంగా నా హృదయము ఒక అగ్నిలాగా మండుతుందన్నమాట. నా దేహము ఇంకా కసి, ఇంకా రోషం అన్నమాట. ఏంటి యోబు దుర్మార్గుడు దవడపళ్ళు ఓడబెరికినట్లుగా ఇప్పుడు డైరెక్ట్ గా మనం కొట్టక్కర్లేదు, కానీ సిగ్గు కలిగినట్లుగా కొందరికి దేవుని శక్తితో, దేవుని అభిషేకముతో, అంటే ఒక గురి కలిగినటువంటి ప్రార్థనను మనం చేస్తున్నప్పుడు అవును ఎవరో ఏలియాలాగా మొరపెడుతున్న ప్రార్థన కనబడుతుందని దేవుడు తొంగి చూస్తాడట. హల్లెలూయా. ఇంకా ఆయన వచ్చాడంటే ఇగో ఏలియాని ఏ విధంగా బలపరిచాడు, తన పోరాటంలో తనకు సహాయం చేయడానికి కాకులను వాడుకున్నాడు, దేవదూతలను వాడుకున్నారు, ఒక వాగునీరును వాడుకున్నాడు. ఎంతో బలహీనంగా తన జీవితమే అణగారిపోయిన స్థితిలో ఉన్న ఒక బీద ఎదురాన్ని కూడా తన ప్రవక్త జీవితంలో దేవుడు సపోర్ట్గా ఎలా వాడుకుని చూస్తా. నిజమే, తెలియదు మన జీవితంలో ఎప్పుడు ఏ విధంగా మనకి సహాయం చేస్తాడో, ఎప్పుడు ఏ విధంగా మనకి సపోర్టెడ్గా దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడో మనకైతే తెలియదు. అందుకని దేవుని కార్యాలంట అగోచరం అంట. కంటికి కనబడు, చెవికి వినబడు, హృదయానికి అగోచరం. ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడంట. కనుక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏలియా అంటే ఎలాంటి వాడంట, మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడు. అంటే ఈ భూమి మీద మనకు ఆకలి దప్పులు, నిద్రాహారాలు, బాధలు, కష్టాలు, దుఃఖాలు అన్ని ఎలాగైతే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మొత్తం అన్ని ఏలియాకున్నాయి. అయితే ఇలాంటి మనలాంటి స్వభావం కలిగినటువంటి ఈ ఏలియా ఎలా మారాడంటే చూడండి, దేవుని పనిని పాడు చేస్తున్నటువంటి రాజుకి బుద్ధి కలుగుటకు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు దారి తప్పి తమకు నచ్చిన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు వారి దారి సరికాదు, మీ దారి ఇలా నడవాలని గొంతెత్తి స్వరం ఎత్తి సవాలుగా నిలబడిన స్థితిలోనికి ఈయన వచ్చాడంటే అంటే మనలాంటి స్వభావాన్ని జయించాడని అర్థం. హల్లెలూయా. అందుకే అన్నారు ప్రవక్త కూడా ఈ మధ్యకాలం నిన్న స్టాటస్ లో పెట్టుకున్నాను, ఈ లోక గాయాలంట మనకి ఎందుకని దేవుడు చెప్తున్నాడంటే ఈ లోక గాయాలు చేతంట ఈ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి మనము పక్షిరాజు వలె పైకి ఎగరడానికి ఈ లోక గాయాలు మనకు అవసరం అంట. హల్లెలూయా. నిజమే, నా జీవితంలో నేను ఉపవాసాలు ఎలా నేర్చుకున్నానంటే యాక్చువల్లీ దేవుని దగ్గర గడపాలి, దేవుని స్వరం వినాలి ఆశంతో ఉన్నాను. కానీ సమస్య వెళ్ళిపోతూ బలహీనం అయిపోతున్నాను, సరిపోవట్లేదు నా సామర్థ్యం భక్తిని. ఈలోగా
ఒక్కొక్క రకమైనటువంటి పోటులు సూట్లు ఆటలతోటి పడవడం మొదలు పెడితే ఈ గాయాలు చాలా బాధ కలిగిస్తున్నాయి, నొప్పి కలిగిస్తున్నాయి, ఏం అనలేము. కనుక సర్లే అవకాశం ఇద్దాలే మార్చుకుంటారులా అన్నటువంటి స్వభావంతో ఏం చేశానంటే ఈ ఉపవాసాలకు అలవాటు పడడం మొత్తం మీద అలా మొదలు పెడితే నిజమే ఈ ప్రతి గాయము కూడా దేవుని దగ్గర గడిపేలాగా, ఇంకా దేవుడు లేకపోతే నేను బ్రతకలేనట్లుగా ఈ గాయాలన్నీ నాకు ఒక మెట్టు అయిపోయినాయి నిజంగా. హల్లెలూయా. ఒకవేళ ఈ గాయాలు లేకపోతే జీవితంలోనూ నా ఇండివిజువల్గా ఇన్ని మెట్లు దాటుకుని ఇన్ని పరుసులు దాటుకుని నేను ఇక్కడ వరకు వచ్చేవాడిని కాదు. నేను ఎప్పుడో ఏదో రోజును ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడిని. అంటే కలిగినటువంటి ప్రతి గాయము కూడా ఏంటంటే కొన్ని కఠినమైనటువంటి సవాళ్ళను ఫేస్ చేయడానికి, కఠిన సవాళ్ళను ఎదిరించడానికి, దేవుని శక్తితో నింపబడడానికి, దేవుడి కొరకు బలమైన పనులు చేయాలనేటువంటి ఒక మంట కలిగించిన మాట. హల్లెలూయా. కనుక అందుకే లేఖనము సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తమ్ముడైనటువంటి యాకోబు మాట. ఈ యాకోబు ఆయన సొంత తమ్ముడిగా ఉన్నటువంటి యాకోబు చెప్తున్నాడు, ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుషుడే ఏలియా. కానీ ఏలియా దేవుణ్ణి భూమి మీదకు తీసుకురాగలిగాడు. హల్లెలూయా. అంటే అంతలాగా తన భక్తి చేశాడు, అంతలాగా తన ప్రార్థన చేశాడు. అటువంటి రోషం ఉందన్నమాట. కనుక ఈనాటి క్రైస్తవ సమాజాల్లో ఎక్కడున్నారు ఇలాంటి ఏలియాలు? చూస్తే కనబడటం లేదు దేవునికి. కనుక మనం కనబడాలి దేవునికి ఈరోజు. అవును దేవా, నేను నార్మల్గా నేను బ్రతకను, నాకు వద్దు అలాంటి లైఫ్, నన్ను ఏలియాలాగా నడిపించి, ఏలియాగా నన్ను వాడుకో, ఏలియా నన్ను అభిషేకించండి, ఏలియాలాగా దుష్ట శక్తులను ఎదిరించాలి, ఏలియాలాగా దుష్ట పరిపాలనను నేను నాశనం చేయాలని మనం కంకణం కొట్టుకుని పూనుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని చూసి అహాబులు భయపడతారు, మనల్ని చూసి యెజబేలుకు భయం కలుగుతుంది మాట. ఈరోజు సాతానికి భయం కలిగించడం లేరు. సాతాను పనికి ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. దేవుని పనిలో, దేవునిలో ఉంటూనే, దేవుని సేవ అంటూనే, బైబిల్ అంటూనే, సాక్ష్యం అంటూనే ఏం చేస్తున్నారు? యెజబేలుకి సహకారులుగా, దేవునికి అడ్డుబండలుగా ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, మీరు ద్వారానికి అడ్డుబండలు, మీరు పోయేవారిని పోనివారు అన్నారు. కాబట్టి ఏలియా కావాలి. కనుక అపోస్తులైనటువంటి పేతురు యోహాను కూడా ఏలియాలాగా ఆనాటి దుష్ట పాలనను ఎదిరించారు, ఖండించారు. కనుక యోహాను కూడా ఏలియా శక్తి ఆత్మ కలిగినటువంటి వాడిగా అనేక ఔదేయుల్ని యేసుక్రీస్తు ప్రభువారి వైపు తిప్పడానికి ఎలిజబెతు జకరియా వృద్ధ దంపతులకు పుట్టి అటువంటి అభిషేకంతో పెరిగాడు. కాబట్టి తరములో ఉన్నటువంటి మనము ఏలియాలాగా రోషము కలిగి, ఏలియాలాగా న్యాయము కలిగి, ఏలియాలాగా దేవుని మనసును కలిగి, ప్రజలను సత్యమును విడిచిపెడుతున్నటువంటి ప్రజలను చూసి, క్రీస్తుకు దూరముగా ఉంటున్నటువంటి ప్రజలను చూసి, రక్షణ పొందలేకున్నటువంటి ప్రజలను చూసి మన హృదయము బగ్గున మండుతూ ఒక అగ్నిజ్వాల మన నుండి దేవుని దగ్గరికి చేరాలి. హల్లెలూయా. అంటే దేవునికి మనలో మండే హృదయము కావాలి మాట. అలా మండుతున్నటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు ఆ మంట, ఆ ధూపము, ఆ నైవేద్యము, ఆ స్తుతి యాగము, ఆ ప్రార్థన ధూపము ఏలియా దేవుడు ఆలకిస్తే భూమి మీదకి దిగొచ్చేస్తాడు. హల్లెలూయా. అందుకని ఈ సందేశానికి టైటిల్ ఏంటంటే దేవుని ఏలియాలు ఎక్కడ. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. నిజమే, ఏలియాకి నేను ఎక్కడున్నాను? ఏలియాకి నేను ఎంత దూరంలో ఉన్నాను? దగ్గరగా ఉన్నానా, దూరంగా ఉన్నానా? కనీసం ఏలియా గుంపులో అయినా నేనున్నానా? ఏలియా భావజాలంతో నేనున్నానా? ఇది ప్రతి క్రైస్తవ సమాజానికి అవసరమైనటువంటి సందేశం. ఏది ఎందుకో అలుపుడైనటువంటి నాకు దేవుడు ఈ కృపని అవకాశాన్ని ఇచ్చి దేవుని ఏలియాలు మనం కావాలని ఏలియా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని చేతిలో దేవుడు వాడుకున్నటువంటి భక్తులలాగా ప్రస్తుతం అత్యవసరాన్ని బట్టి ఇన్ని వ్యతిరేకమైనటువంటి సంఘ వ్యతిరేక పరిస్థితుల మధ్య, ఇన్ని క్రీస్తు విరోధుల మతోన్మాదుల మధ్య, ఓ పక్క సమాజంలో దేశ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య, ఇటు క్రీస్తు కొరకును అటు దేశ సమన్వయ న్యాయము కోసము మనం ఏలియా వంటి వ్యక్తిత్వమును స్వభావమును కలిగినటువంటి ప్రార్థనాపరులు కావాలి. అప్పుడే దేవుని దృష్టిలో మనము ఏలియా పిల్లలు, ఏలియా గుంపులు కాగలుగుతాం. కాబట్టి ఈ రోజు నుంచి నేనొక దేవునికి ఏలియాను కావాలి అనే సమర్పణ తీర్మానం చేసుకుందాం. ఏలియాలు కొంతమంది అలా కనబడుతున్నప్పుడు చుట్టూ ఆటోమేటిక్ ఉన్నటువంటి అహాబులకి ఖచ్చితంగా గుండె పగిలిపోద్ది.
కనుక దేవుని పనికి అడ్డుగా ఉన్నటువంటి వ్యతిరేకతలు ఏలియాను చూసి ఆటోమేటిక్గా వాళ్ళు తోకలు ముడుచుకుని పారిపోతాడు, అపజయము పాలైపోతారు, సిగ్గు అవమానం పొందుతారు. దేవుడు ఏలియా ప్రవక్తల ద్వారా, ఏలియా వంటి ప్రార్థనల ద్వారా సమాజంలో బంధింపబడుతున్నటువంటి ప్రజలను విడిపిస్తాడు, కుటుంబాలలో కార్యాలు చేస్తాడు, సంఘ సరిహద్దులను విశాలపరుస్తాడు. సంఘాలలో ఏలియా వంటి అభిషేకం నాకు కావాలని ఒక్కొక్కరు దాహం గొలిగేలా ఉంటాడు. అందువల్ల మనము అత్యవసరంగా దేవుని ఏలియాలు అవ్వాల్సినటువంటి పని ఉన్నది. ఎందుకంటే ఇంత కార్యం, ఇంత ప్రాసెస్ ఏలియాలమవుతే ఇగో ఇన్ని కార్యాలు దేవుడు చేస్తాడు. లేదా బ్రతుకు జీవడాన్ని అంతవరకే మన ప్రార్థన అంటే మనం ఏలియాలు కాలేకపోయినప్పుడు ఏలియా స్వరమును విని దేవుడు దిగొచ్చినట్లుగా, ఏలియా స్వరాన్ని విని ప్రజలు కదిలి వచ్చినట్లుగా మన జీవితాల్లోనూ రాలేరు. కాబట్టి మనం ఏలియా అయినప్పుడు దేవుని ప్రణాళికలు ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు నడిపిస్తాడు. సేమ్ టైము దేవుడు కూడా మన యొద్దకు మన ప్రార్థన ఆలకించి దిగొస్తాడు. అప్పుడు మన జీవితాల మీద ఉన్నటువంటి ఓటమి, అవిధేయతలు, మన జీవితాల్లో ఉన్నటువంటి శాపములు దేవుడు తొలగించి గొప్ప విజయోత్సవముతో మనందరినీ దేవుడు ఊరేగిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి దేవుని ఏలియాలుగా మనందరినీ వాడుకొనును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.